ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వచనంలో ఈ మాటలు దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగము తమ జీవితంలో దేవుని యొక్క మందిరమును ప్రాముఖ్యతను గుర్తించిన వారి యొక్క ధాన్య ద్రాక్షారసములలో ప్రథమ ఫలములైనటువంటి వాటిని దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకుని వచ్చి దేవుని ఘనపరిచి ఆరాధించి హెచ్చించి పూజించే విషయంలో వారు ఎంతో నిష్ఠగా దేవుని సన్నిధిని ఘనపరిచేవారుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మందిరము మేము విడిచిపెట్టము. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని మందిరాన్ని మనము ఆయన సన్నిధిని గుర్తించగలిగినట్లయినా దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టము. ఎందుకనగా దేవుని మందిరంలో సమృద్ధి ఉంటున్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. నీ మందిర సమృద్ధి వలన వారు తృప్తి పొందుచున్నారు అని బైబిల్లో రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మందిరమును ఎందుకు విడిచిపెట్టము అంటే, హన్నా దైవజనురాలు దేవుని మందిరములోనికి వచ్చి తన జీవితంలో తన హృదయాన్ని కుమ్మరించుటను బట్టి తాను సమూయేలు దైవజనుని పొందుకుంటూ వచ్చింది. మరియు ఆషేరు గోత్రికురాలను సమూయేలు కుమార్తెయునైన అన్న అను ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడివక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. లూకాసు సువార్త 2వ అధ్యాయము 36-37 వచనాల్లో ఈ మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తాను తన జీవితంలో వృద్ధాప్య పర్యంతం వరకు ఉపవాస ప్రార్థనలతో రేయింబవులు దేవుని మందిరంలో కనిపెట్టుకుంటూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇలాగ దైవజనులు ఎందరో వారి యొక్క జీవితంలో దీవించబడి అనేకులకు దీవెనకరంగా వారు జీవిస్తూ వచ్చినారు. దేవుని వాక్యం సెలవిస్తుంది 16వ కీర్తన చివరి వచనములో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు అటువంటి స్థితిని గుర్తించి దావీదు తన జీవితంలో అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితేనే నేను దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని దావీదు గుర్తిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అన్న గుర్తించగలుగుతూ వచ్చింది, దావీదు గుర్తించగలుగుతూ వచ్చినాడు. మన జీవితంలో మనం దేవుని యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? అనేక పర్యాయాలు దేవుని సన్నిధి, దేవుని మందిరం అంటే విసుగు చెందేవారంగా, ఎంతో కలవరము చెందేవారంగా మనం ఉంటున్నాం. దానికి గల కారణం దేవుని ఎడల మనకు ప్రేమ లేకపోవడమే. కనుక ఆయన ఎడల మనం సంపూర్ణమైన ప్రేమను కలిగి ఆ యొక్క నిత్య సంతోషములు మన జీవితంలో పొంది మనం అనేకులకు ఆశీర్వాద కారణముగా ఉందుముగాక.